నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రియాంక. ఒక టీచర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం తన స్వంత డబ్బు 12 లక్షలు ఖర్చు చేసి తన ఇంటినే సైన్స్ ల్యాబ్ గా మార్చేశారు. రూరల్ గ్రామాల్లో ఒకే టీచర్ తో నడిచే గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలుసు. ఇక్కడ నాణ్యమైన విద్యను కోరుకోవడం కూడా అత్యాశ అవుతుంది. చాలా వరకు టీచర్లకు ఆ వృత్తితో వచ్చే డబ్బులు తప్ప మరో ఆదాయం ఉండదు. అందుకే అప్పట్లో బతకలేని బడిపంతులు అని కూడా అనేవాళ్ళు. అయితే తనకొచ్చే ఈ కొంచెం ఆదాయంలోనే ఒక టీచర్ ఏకంగా 12 లక్షలు ఖర్చు చేశారు గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం. ఇది ఎక్కడో జరిగింది కాదండి, మన తెలంగాణలోనే. దేశానికి మంచి సైంటిస్టులను అందించాలనే గొప్ప లక్ష్యంతో మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట జడ్పీ హై స్కూల్ సైన్స్ టీచర్ టిఎన్ శ్రీధర్ గారు తన భార్య సురేఖతో కలిసి 12 లక్షలు ఖర్చు చేసి తన ఇంటినే సైన్స్ ల్యాబ్ గా మార్చేశారు. గవర్నమెంట్ స్కూళ్లలో చాలని ఎక్విప్మెంట్స్ తో విద్యార్థులు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో గమనించిన శ్రీధర్ గారు తన శాలరీ అండ్ తన భార్య శాలరీ అండ్ వాళ్ళు దాచుకున్న సేవింగ్స్ తో సహా అన్ని ఖర్చు చేసి రాజేంద్ర నగర్ లో ఈ ల్యాబ్ ని ఏర్పాటు చేశారు. ఆ ల్యాబ్ కి కావాల్సిన చైర్స్, టేబుల్స్, అత్యవసరమైన ఎక్విప్మెంట్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన కెమికల్స్, బయాలజీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా కొని అందులో ఉంచారు. ఇవే కాకుండా సైన్స్ తో పాటు మిగిలిన సబ్జెక్ట్స్ 1500 పుస్తకాలు ఆ ల్యాబ్ లో ఉంచారు. 2022లో అక్టోబర్ 15న అబ్దుల్ కలాం జయంతి రోజున ఈ ల్యాబ్ ని ఓపెన్ చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ ల్యాబ్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కొరత ఉందని మనకు తెలుసు. కానీ లక్షలు పోస్తున్నా కూడా ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఈ ల్యాబ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేవు. అందుకే ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం దీన్ని ఏర్పాటు చేసినప్పటికీ కానీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చి ఈ ల్యాబ్ ని వాడుకుంటున్నారు. శ్రీధర్ సార్ చేసిన ఇన్ని మంచి పనులను, ఆయన త్యాగాలను గుర్తించిన గవర్నమెంట్ ఆయనకు 2022లో నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. అతని గైడెన్స్ లో స్టూడెంట్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాయి. అంతేకాదు ఈయన కలాం డ్రీమ్ ఫోర్స్ అకాడమీ స్థాపించడంలో కూడా ఎంతో సహకరించారు. 12 లక్షలు ఖర్చు చేశారంటే ఆయన ఎంత ఉన్నవాడో అనుకుంటాం, కానీ కాదు. ఆయన ఎంతో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన చదువుకునే రోజుల్లో ఎలాంటి ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఆయన చదువు చెప్తున్న కాలంలో కూడా ఎలాంటి ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోవడం, విద్యార్థులు ఇబ్బంది పడడం చూసి ఆయన ఇంతటి త్యాగం చేశారు. అంతేకాదు 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం తన స్వంత ఖర్చుతో పిల్లలను రాష్ట్రపతి భవన్ విజిటింగ్ కి తీసుకెళ్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక ఫిజికల్ సైన్సెస్ కి సంబంధించిన ఒక టీచర్ వచ్చారు. ఆయన చెప్తున్నారు, 5 సంవత్సరాలుగా మా పిల్లలను అబ్దుల్ కలాం ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మా పిల్లలు తీసుకొని రాష్ట్రపతి భవన్ చూపిస్తున్నాను. ఆ రాష్ట్రపతి భవన్ చూసినప్పుడల్లా అబ్దుల్ కలాం పేరు చెప్పి మీరు కూడా అబ్దుల్ కలాంలు కావాలని చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అది ఎవరో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోని కాదు, ఆయన సాలరీస్ నుంచి, ఆయన మిత్రుల నుంచి కలెక్ట్ చేసిన డబ్బులతోని విద్యార్థులను ఢిల్లీ తీసుకుపోయి రాష్ట్రపతి నిలయాన్ని చూపించడం అంటే అది సాధ్యమయ్యే పనైనా ఒకసారి మీరు ఆలోచించండి. శ్రీధర్ సార్ చేసిన కృషి వల్ల ఈ రోజు ఇంతమంది విద్యార్థులకు ఇంత మంచి నాణ్యమైన విద్య దొరికింది. కేవలం ఈ ఒక్క వ్యక్తి వల్లే ఇంతమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. కానీ నిజానికి ఇదంతా గవర్నమెంట్ చేయాల్సిన పని. గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళ స్కూళ్లలో ల్యాబ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేయాలి. పిల్లలను సైన్స్ మీద అవగాహన కలిగించేలాగా ఉండాలి. కానీ ఇప్పుడున్న మన విద్యా వ్యవస్థలో ఎన్నో లోట్లున్నాయి, కానీ దాన్ని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. విద్య మీద దృష్టి పెట్టడం అంటే కేవలం శాలరీలు ఇవ్వడం మాత్రమే కాదు, మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, కనీసం స్కూల్లో బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, ఒక కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, ఒక సైన్స్ ల్యాబ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇవి ఉన్నాయా లేవా అనేది కూడా కనీసం పట్టించుకోవడం లేదు. కొన్ని లక్షలు పోస్తున్న ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నాయా అంటే కూడా అందులో కూడా గ్యారెంటీ లేదు. ఇలాంటి మౌలిక వసతులు లేకుండా చదువుకొని బయటకు వస్తుంటే యువతకు స్కిల్స్ లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతూ ఉంది. ప్రతి చోట శ్రీధర్ సార్ లాంటి వాళ్ళు ఉండరు, ఇన్ని త్యాగాలు చేయరు కదా. పేద పిల్లల భవిష్యత్తు మాకెందుకులే అని గవర్నమెంట్ పట్టించుకోకపోయినా కూడా శ్రీధర్ సార్ లాంటి వాళ్ళు, ఎంతో మంది టీచర్లు మనకు తెలియకుండా ఎక్కడో ఒక చోట ఇలాంటి సహాయాలు ఎన్నో చేస్తున్నారు, ఇలాంటి త్యాగాలు ఎన్నో చేస్తున్నారు. అలా చేసే ప్రతి ఒక్క టీచర్ దగ్గరికి ఈ వీడియో చేరేలాగా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఇలాంటి గొప్ప టీచర్ల స్టోరీస్ ఏమైనా ఉంటే కామెంట్లో రాయండి.